ఒక చాలా కాలం ముందు ఇక్కడే మేము విద్యానగర్లో చదువుకున్నప్పుడు పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు మా ఇంగ్లీష్ ప్రొఫెసర్. ఆయన ఇంగ్లీష్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఆయన షిరిడీలో 63లో బాబా దగ్గర ఆయనకు ఒక గొప్ప అనుభవం కలిగింది. దేవుడు ఉన్నాడని రుజువైంది. ఆయన ఏం చేశారంటే ఆయన ఎప్పుడూ మహానందంగా ఉండేవారు. అసలు భగవంతుడు, ధ్యానము ఇట్లాంటివి అర్థం ఏంటంటే ఎలా బ్రతకాలో తెలుసుకోవటం, ఎలా బ్రతకకూడదో తెలుసుకోవటం. మనం అందరం ఈ భూమి మీదకు మనం ఎట్టా వచ్చేస్తామంటే మన పర్మిషన్ లేకుండా ఉన్నట్టుండి వచ్చేస్తాం. పుట్టింది మొదలు చివరి శ్వాస విడిచేంత వరకు మనిషి తనను తాను మార్పు చేసుకుంటూ ఉన్నతంగా జీవించాలి అనేది మన జాతిలో ఆదర్శం. దాన్ని ఏమన్నారంటే వేదం అంటారు కదా. వేదంలో మనిషి ఎప్పుడూ జాగ్రత్తగా ఉండవలసింది నువ్వు నేర్చుకుంది పంచుకో, స్వాధ్యాయ ప్రవచనాభ్యోన్న ప్రమదితవ్యం అని చెప్పారు. ఏ మహాపురుషుని చూసినా అట్లాగా తాను నేర్చుకుంది పంచుకోవటం చేసేవారు. ఆ విధంగా ఇక్కడ భరద్వాజ గారు తాను నేర్చుకున్నది, తాను పొందిందైన అనుభవాన్ని, ఆయనకు బాబా ఉన్నారు, అక్కడున్న సమాధి కాదు, అక్కడున్నది విగ్రహం మాత్రమే కాదు, అక్కడ ఆయన తపశ్శక్తి ఇప్పుడు కూడా పిలిస్తే పలికేందుకు సిద్ధంగా ఉంది అని ఆయనకు అర్థమైంది. అప్పుడు ఆయన ఏం చేశారంటే అందరికీ ఆయన గురించి చెప్తూ ఉండేవారు, పరిచయం చేస్తూ వచ్చేవారు. ఎందుకని? మనొక్కరికే తెలిసి పక్కింటి వాడికి తెలియకూడదని కాదు. నాకు 2 కళ్ళు పోయినా పక్కవాడికి ఒక్క కన్నన్నా పోతే బాగుండు అనే దృష్టి కాదు అది. నాతో పాటు అందరూ ఆనందంగా ఉండాలనేటువంటి పావనమైన దృక్పథం అది. అందుకని అలా చెప్తూ ఉండేవారు. ఆయన ఒకరోజు ఏం చేశారంటే అతి గాఢంగా భగవంతుని స్మరిస్తుండేవారు. అసలు స్మరణ ఎలా ఉంటుందంటే ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా స్మరిస్తే ఆ స్మరణ అందరిది, అందరి కోసం. ఇప్పుడు మీలో ఎవరికైనా ఒకరికి రామనామం చేయటం, భగవన్నామం చేయటం, శివనామం ఏదైనా ఒక స్మరణ వచ్చు అనుకో, అది మీ పక్కనుండే మమ్మల్ని అందరినీ ప్రభావితం చేస్తుంది, మనందరినీ ప్రభావితం చేస్తుంది. కాబట్టి స్మరణ అనేది అంత గొప్పదన్నమాట. అందుకని ఆయన ఏం చేశారు, గాఢంగా స్మరిస్తుండేవారు. అట్లా స్మరిస్తుండగా ఒకరోజు ఆయనలోంచి ఒక ఉత్తమమైన భావాలు. మనందరికీ ఒక సమస్య ఉంది, మన ప్రార్థనలన్నీ సంస్కృతంలో ఉంటాయి, అవి మనకు తెలుగు భాషలో రావు. నాకు ఒక మిత్రుడు ఉన్నాడు, ఆయన నెల్లూరులో ఉన్నాడు. ఆయన అనేవాడు, ఆయనకి కొంతమంది ఆడపిల్లలు, ఈయన ప్రయత్నాలు ఎక్కడ పెళ్ళి అవ్వలే. పెళ్ళి కాకపోయేటప్పటికి ఆయన వచ్చి అనేవాడు, సార్ నమస్కారం సార్, సాయిబాబాకి తెలుగు భాష వచ్చినట్లేదు సార్, నేను తెలుగులో ఎన్నిసార్లు చెప్పుకున్నా ఆయన వినటం లేదు, బహుశా మీరు కూడా ఏమన్నా చెబితే మా పిల్లలు పెళ్ళవ్వాలి అని. కొద్ది రోజులకు ఆయన పిల్లలకు ఆయన ఊహించిన దానికంటే మంచి సంబంధాలు వచ్చాయి. వెంటనే వచ్చి 2 చేతులు పట్టుకొని పెళ్లి పత్రిక శుభలేఖ పెట్టి, సార్ బాబాకు తెలుగు కూడా వచ్చు సార్, తెలిసిపోయిందన్నాడు. అట్లా ప్రార్థనకు భాష లేదు. ఏ భాషలో చేసినా నీ హృదయాన్ని గన అది పరవశింపజేస్తే అది ఉత్తమ ప్రార్థన. ఇప్పుడు మీరు ఇంత వయస్సు గలవారు, నాకంటే ఎంతో తెలిసిన వారని మిమ్మల్ని నేను నమ్ముతున్నా. మీలో ఎవరికైనా ఒక్క ప్రార్థన బాగా వచ్చా? మా మీద ప్రేమ ఉంచి దయచేసి చెప్పండి, నాకు ఈ ప్రార్థన వచ్చండి, నేను దీన్ని ఎంజాయ్ చేస్తాను, నేను ఈ ప్రార్థనలో ఆనందంగా ఉన్నాను అని ఎవరైనా చెప్పండి. ఎవరైనా ఏదైనా ఒక్క ప్రార్థన మీకు వచ్చుంటే. రాకుండా ఉండదు కదా. మనం దేవుడి దగ్గర ఒక కడ్డీ దీపం వెలిగించి, ఓ దేవుడా నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, మా వాళ్ళని కాపాడు నుంచి ఏదో చెప్తాం కదా. ఏదైనా ఒక ప్రార్థన చెప్పండి దయచేసి. ఎవరైనా చెప్పండి, ఏదైనా చెప్పండి. బాగుంటే మేమంతా నేర్చుకుంటాం, సరదాగా అయితే నవ్వుకుంటాం. ఏదైనా ఆనందమే కదా. ఒక ప్రార్థన ఎవరైనా చెప్పచ్చు. చెప్పండి. భరద్వాజ్ గారికి ఒక సమస్య సమాజంలో తెలుసు. మనందరికీ తెలుగు భాషలో సానుకూలంగా ఉండే పదాల్లో మంచి ప్రార్థనలు తెలియవు. ఒకరోజు ఉదయాన్ని ఆయన అట్లా ధ్యానిస్తూ కూర్చొని లేచి మహావేగంగా ఆయన చెబుతుంటే మేము కొంతమంది కూర్చొని రాసాం, ఆయన కూడా రాశారు. అవన్నీ కూర్చిన తర్వాత అదొక ప్రార్థన అయింది. అది మంచి అందమైన. ఇప్పుడు మనకు చాలామందికి భాష రాదు. ఎందుకని? తెలుగు కూడా కొరతే. మొత్తం మనం వాడే పదాలన్నీ చాలా తక్కువ.
మళ్ళీ చాలామందికి అందమైన తెలుగు పదాలు వచ్చిన వాళ్ళు తక్కువ. మనకుండే భాషా నాలెడ్జ్ అంతా సినిమాలు టీవీలే కదా, పుస్తకాలు చదవడం తగ్గిపోయింది. పేపర్లో ఉండే భాష కూడా అంత సంస్కారవంతంగా ఉండటం లేదు, నేర్చుకోదగినంత గొప్పగా లేదు. అప్పుడు మంచి భాష, మంచి పదాలు పిల్లలకి నేర్పండి. అది చాలా అందమైంది, మధురమైంది, వాళ్ళ జీవితం బాగా ప్రకాశిస్తుంది. అప్పుడు ఆయన ఏం చేశారంటే, ఓ పరమపురుష, విశ్వవ్యాపక, స్మృతిమాత్ర ప్రసన్న, జ్ఞానజ్యోతి, ఆత్మజ్ఞాన ప్రదాయక, ధ్యానైక స్వరూప, నా ఆత్మస్వరూప, నా స్వల్ప జీవితకాలంలో మరో రోజు గడిచిపోయింది, ఇక తిరిగి రాని సమయం ఇది. నీ స్మరణ చాలినంత జరుగకని నిత్యకృత్యాలలో, వ్యర్థ ప్రలాపాలలో, లౌకిక క్రియాకలాపాలలో, నిద్రలో గడిచిపోయింది. ఈ దినమైనను నాలో మీ సర్వవ్యాపకత్వ, సర్వశక్తిమత్వ, సాక్షిత్వ స్ఫురణ మేల్కొని బ్రహ్మనిష్ట కుదురుగాక. ఇలాంటి ప్రార్థన చెప్పారు. తెలుగులో సరళంగా ఉండే మంచి ప్రార్థన చాలా అరుదు. కాబట్టి ఒక ప్రార్థన నేర్చుకోండి. అట్లాగే షిరిడి సాయిబాబా వారు మనమందరం ఒకనాటికి ఇట్లా అవుతామని ఆయన తెలుసు. ఇట్లా అంటే ఏమిటి? మనుషులు ఒంటరి వాళ్ళు అయిపోతారు. సహజంగా మానవులకి అవసరమైనటువంటి ఒక బోధ ఒక దాని గురించి చెప్పారు ఆయన. మనుషులందరం రోజు ఏం చేస్తే బాగుంటుందో అని బాగా తెలుసు. అది ఏమిటంటే విష్ణు సహస్రనామాన్ని రోజు ఒకసారైనా చదువుకోండి అని చెప్పారు. అందులో చాలా గొప్ప విశేషం ఏంటంటే, ఒక పదానికి 1000 అర్థాలు ఉండేటువంటి పదాలు సంస్కృత భాషలోనే ఉన్నాయి. ప్రపంచంలో ఉండే మరే భాషలోనూ ఐక్యరాజ్య సమితి ఒప్పుకున్న 300 చిల్లర 1000 చిల్లర భాషల్లో ఎక్కడ కూడా ఒక పదానికి 1000 అర్థాలు ఉండేటువంటి భాషయే లేదు. అటువంటి వాటిలో సంస్కృతం ఉంది. అందులో విష్ణు అనే పదం అట్లాంటిది. అందుకని మీకు ఎప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడు సాయిబాబా భక్తులై ఉన్నా, లేదు భగవంతుని దైవాన్ని గౌరవించినా, ఆయన మాటనైనా తలుచుకొని విష్ణు సహస్రనామం నేర్చుకోండి. అది ఎంత బాగుంటుందంటే, రోజు చెప్పుకుంటా ఉంటే ఒక 20 నిమిషాలు, హాఫ్ అన్ అవర్లో చెప్పేసుకోవచ్చు. అందులో 108 శ్లోకాలు ఉన్నాయి. అవి చెప్పుకోగా మన అంతరంగం శుద్ధమై, మన లోపల ఇందాక మనం చెప్పుకున్నాం లక్ష్మీకాంతం అనే భావం మేలుకొని, లోపల తెలియని సహజమైన సంతోషం ఊటలాగా పొంగుతుంది. మీరు ఎన్ని ఊహలు చేసినా, ఎన్ని సినిమాలు చూసినా, ఎన్ని టీవీ ప్రోగ్రాములు చూసినా, ఎంత కబుర్లు కాలక్షేపాలు చెప్పుకున్నా రాని సంతోషము మనము ఒక విష్ణు సహస్రనామం చదువుకుంటే వస్తుంది. చేతనైతే మీరు చేసి చూడండి. అది ఇంకా అర్థమైతే మరింత ఆనందంగా ఉంటుంది. అర్థం అయ్యేలోగా కొద్ది భావయుక్తంగా ప్రయత్నిస్తే కూడా చాలా బాగుంటుంది. అది ఆ కథాకథనం కూడా చాలా అద్భుతమైంది. పండిపోయిన మనిషి, పండుటాకు లాంటి మనిషి, శరతల్పగతుడైన భీష్ముడు. ఆయన ఇష్టమైనప్పుడు ఇంక ప్రాణం వదలడానికి ఒక టైం పెట్టుకుని కూర్చున్నాడు. ఆ రోజు ఉన్న సమాజంలో కల్లా గొప్ప గురుదేవుడు, మాస్టరు, మానవాళికి ప్రేమ కలిగిన వాడు ఎవరంటే కృష్ణుడు. ఆ రోజున్న వాళ్ళలో మంచి వ్యక్తి ఎవడంటే ధర్మరాజు. ధర్మరాజును ఈ యుద్ధము, ఈ గొడవ అంతా అయిపోయిన తర్వాత అక్కడ యుద్ధరంగంలో పడిపోయినటువంటి భీష్ముడి దగ్గరికి వెళ్ళి ఉపదేశం చేయించుకో, ఆయనకు తెలిసిన జీవిత సారాంశం అంతా విను అని పంపిస్తారు. అయ్యో, నా వల్లనే ఆయన అట్ట చచ్చిపోబోతుంటే ఇప్పుడు నేను పోయి ఎలా అడిగాను, ఆ సంశయాలు ఏం అక్కర్లేదు పొమ్మంటాడు. నిజానికి ధర్మరాజు వచ్చే వేళకు ఆయన ఏం చేస్తుంటాడంటే, కృష్ణుడు ఎక్కడో ఉంటాడు. ఎక్కడో ఉంటే అప్పుడు వెంటనే అడుగుతాడు. వచ్చిన వెంటనే అంటాడు, ఏమని నమస్కరించగానే ధర్మరాజు, నేను శరతల్పగతో భీష్మ శామ్యన్ని బహుతాశన మాం ధ్యాయంత పురుష వ్యాఘ్ర తతో మే తద్గతం మనః. అక్కడ యుద్ధరంగంలో శరతల్పగతుడైన భీష్ముడు క్రమంగా అణిగిపోయే అగ్నిజ్వాల వలె ఉన్నాడు. అతడు నన్ను తలుచుకుంటున్నాడు, నేను ఆయన్ను తలుచుకుంటున్నాను, నన్ను స్మరిస్తున్నాడు కనుక నేను తలుచుకుంటున్నాను. షిరిడీలో సాయిబాబా కూర్చొని ఏ భక్తుడు ఎప్పుడు ఎక్కడ తనని తలుచుకుని ఆయన చెప్పేవారు. ఇప్పుడు మనం ఇక్కడ తలుచుకుంటే అక్కడ ఆయనకు తెలుస్తుంది.
అని గుర్తిస్తే అది సాధన. నేను చేసే ఈ ప్రార్థన బాబాకు తెలుస్తుంది అనుకుంటే ఆ ప్రార్థన సాఫల్యం చెందినట్టు. సరే, అట్లా వెంటనే అక్కడికి వచ్చాక ధర్మరాజు బాగా ఆలోచించి ఉంటాడు. ఆ ఉండే సమాజంలో కల్లా అతి గొప్ప తెలివైనవాడు, మంచివాడు, ధర్మజుడని పేరు, అత్యుత్తముడని పేరు, కృష్ణుడి చేత ప్రచోదయం చెంది అక్కడ పోయి అడుగుతాడు. ఏమని అడుగుతాడు? అయ్యా, నీ జీవితం మొత్తంలోకి నేర్చుకున్నది ఏమిటి అనే 6 ప్రశ్నలు అడుగుతాడు. కిమేకం దైవతల్లోకే కిం వాప్యేకం పరాయణం. చెప్పండి ఎవరన్నా. స్తువంతః కం కమర్చంతః. వచ్చినట్టు చెప్పండి. ప్రాప్నుయుర్మానవాశుభం కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమో మతః కిం జపన్ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే. 6 ప్రశ్నలు. దానికి శంకరాచార్యుల వారు, ఆదిశంకరుడు అని వింటారు కదా, గొప్ప వ్యాఖ్యానం రాశారు. షట్ ప్రశ్నాః కథితాః. 6 ప్రశ్నలు అడిగాడు. 6 ప్రశ్నలకు వరుసగా ఇప్పుడు పిల్లలు పరీక్షలో జవాబు రాసినట్టు కాకుండా వాళ్లకు ఏది ఎప్పుడు ఎలా చెబితే ఉపయోగం అలా చెప్పాడు. 6వ ప్రశ్నకు మొదటి సమాధానం. అట్లా ఒక క్రమానుగతంగా చెప్పి చిట్ట చివరికి విష్ణు సహస్రనామం బోధించారు. కాబట్టి మీకు ఎప్పుడన్నా అవకాశం ఉంటే మీరు నేర్చుకోండి, మీ పిల్లలకి నేర్పండి. వాళ్ళు ఎన్ని జన్మలెత్తినా వాళ్ళకు లోపల పట్టుకునే సంస్కారం అందులో వస్తుంది. చాలా సంవత్సరాల ముందు ఒకసారి మద్రాసులో అపోలో హాస్పిటల్లో ఒక డాక్టర్ ఉన్నారు. ఆమె పేరు ప్రీతికాచారి. ఆవిడ మొత్తం మన సౌత్ ఇండియాలో న్యూరో ఫిజిషియను కమ్ సర్జను ప్లస్ డాక్టరేట్ చేసిన, ఎపిలెప్సీలో పిహెచ్డి చేశారు. సాధారణంగా ఆడపిల్లలు న్యూరో సర్జరీకి పోరు, ఎందుకంటే ఎక్కువ గంటలు నిలబడి సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఫిజిషియను సర్జను ప్లస్ డాక్టరేట్ కూడా చేశారు, మూర్ఛ వ్యాధులు వీటి మీద. ఆమె చెప్పారు, సార్ మీకు సంస్కృతం వచ్చు కదా, ఎవరికైనా గన సంస్కృతం వచ్చి ఉంటే వాళ్ళు ఎక్కడో యాక్సిడెంట్ వల్లనో రోగం వల్లనో స్పృహ కోల్పోయారనుకో, తిరిగి వాళ్ళు మెలకు రావడం చాలా ఈజీ సార్. ఒక శ్లోకం కన వచ్చి ఉన్నా ఆ శ్లోకం వినిపించగానే వాళ్ళు తొందరగా మెలకువలోకి స్పృహలోకి వచ్చేస్తారు. కాబట్టి బిడ్డలందరికీ సంస్కృతం నేర్చి పెట్టడం మేలు. అంటే వాళ్ళకి ఆపదొచ్చట అవ్వాలని కాదు, మన లోపల ఉండే ప్రజ్ఞ అంత బాగుంటుంది అని. కాబట్టి ఒక శ్లోకమైనా నేర్చుకుంటే అంత ఉపయోగం ఉంటే 108 శ్లోకాలు కానీ మనం కానీ నేర్పిస్తే ఏమవుతుంది? మనిషి చాలా ఆరోగ్యవంతంగా మానసికంగా ఉండగలుగుతాడు. కాబట్టి మహాత్ముడైన సాయిబాబా లాంటి వారు చెప్పిన మాటల వెనక ఇంత లోతుంటుంది, చాలా లోతుంటుంది. కాబట్టి మనము మాటల కంటే ప్రాక్టీస్ గొప్పది. ప్రాక్టీస్లో కూడా సాధన, ప్రయత్నం, మన్ని మనం మలుచుకోవటం, మన్ని మనం ఉత్తమంగా తీర్చిదిద్దుకునే స్వభావం అన్నిటికంటే పరమశ్రేష్టమైంది. కాబట్టి చిరంజీవి ఉషారాణి కుటుంబం ఇట్లా సత్సంగం పెట్టుకోవడం, నేను ఇక్కడికి రావడానికి ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి రంగయ్య తీసుకురావటం, మీరందరూ దయ చూపించి ఇక్కడికి రావటం, ఇవన్నీ చూస్తే భగవంతుడి కరుణ ఇంతగా అనుభవం అవుతుందనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, సత్సంగం అంటే మన కలయికను ఉత్తమంగా ఉంచుకున్నట్టు చూసుకోవటం. ఎవరు కలిసినా, ఎప్పుడు కలిసినా, ఎక్కడ కలిసినా, ఎలా కలిసినా అది ఉత్తమంగా ఉండేట్టు చూసుకునే ప్రయత్నాన్ని సత్సంగం అంటారు. సత్ అంటే మంచి, సంగం అంటే కలయిక అని అర్థం. అయితే అక్కడ మనం ఇప్పుడు ఏం చేయాలి? ఎవరినైనా కలిసాం, ఏం ఆలోచిస్తాం, ఏం మాట్లాడతాం అంటే, ఇప్పుడు ఎలక్షన్ డేస్ కదా, మనం ఎలక్షన్ గురించే మాట్లాడతాం, ఆలోచిస్తాం. లేకపోతే ఏమి టీవీ పెట్టినా అయ్యే, ఎక్కడ చూసినా అయ్యే. ఇప్పుడు మనం దాని పరంగా మనం ఏం చేయాలి అంటే, నమస్తే అమ్మ, మనం ఏం చేయాలంటే ఉత్తమమైన పరిపాలన వచ్చేలాగా ఓ భగవంతుడా కాపాడమని ప్రార్థించాలి. మానవ ప్రయత్నం కంటే దైవయత్నం చాలా గొప్పది. మానవ ప్రయత్నం తప్పకుండా ఉత్తమమైందే. అదేవిధంగా ఒకసారి భగవంతుడి స్మరణ వల్ల లోకోపకారం మరింతగా జరుగుతుంది అని నమ్మిన జాతి భారతీయులు. మీకు తెలుసో లేదో, భారతదేశంలో చాలామందికి అసలు స్వాతంత్ర్యం కావాలనే ఊహే లేదు. స్వాతంత్ర్యం కావాలని ఎవరు అనుకోలేదు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళ పరిపాలనే బాగుందని,
భారతీయులు పరిపాలించుకోలేరని చెప్పుకునే రోజులలో మహాత్ముల వల్లనే భారతదేశంలో స్వాతంత్ర్య కాంక్ష వచ్చింది. అట్లా వచ్చిన మహానుభావులలో కొంతమంది దివ్య చరిత్రలు మళ్ళీ మనం రాసుకోగలగడం భగవంతుడు మనకిచ్చిన గొప్ప అదృష్టం. ఒక ఆయన గజానన మహారాజ్ షేగాం అనే ఊళ్ళో ఉండేవారు. ఆయన బాలగంగాధర తిలక్ని చాలా ప్రభావితం చేసి స్వాతంత్ర్యం నా జన్మహక్కు అని ఆయన ఘోషించేలాగా ప్రోత్సహించిన సత్పురుషుడు ఆయన. మరొక ఆయన అక్కలకోట స్వామి, సాయిబాబా సమకాలికుడు. ఆయన ఏం చేశారంటే కొద్ది రోజులకి ఇట్లా స్వాతంత్ర్యం సమరం వస్తుందని ఆయన దగ్గర ఒక రగ్గు ఉండేది. ఆ రగ్గుకి ఒక దారాలు ఉండేవి, నల్ల దారం ఒకటి వచ్చేది. అది పెరికి చిన్నపిల్లలాగా ఉండేవాడు అనమాట ఆయన. ఆ అన్ని పుల్లలు తీసుకొచ్చి వరుసగా పెట్టి వాటన్నిటినీ కడుగుతుండేవాడు. స్వామి ఏం చేస్తున్నారంటే సైన్యాన్ని తయారు చేస్తున్నారు. అది 1854వ సంవత్సరం. అంటే 1856లో మొట్టమొదటిసారి భారతీయులలో స్వాతంత్ర్య కాంక్ష వచ్చింది. మొట్టమొదటి ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం అప్పుడే జరిగింది. అదేవిధంగా ఎందరో మహానుభావులు ప్రభావితం చేసినందువల్లనే భారతదేశంలో స్వాతంత్ర్య కాంక్ష కూడా వచ్చిందని తెలుస్తుంది. అందుకని మన దేశంలో మనం అందరం ఎంతటి భాగ్యశాలురమంటే ఇటువంటి సంస్కారం ఉన్న దేశం ప్రపంచంలో ఎక్కడా లేదు. మన జీవితాలు ఎంత బాగా లేకపోయినా ఒక అర్థవంతమైన అవగాహన ఉన్నటువంటి దేశం, ఆధ్యాత్మిక దేశం మనది. అందుకని మనం కృషి చేస్తే అత్యుత్తమమైన జీవనానికి అవకాశం ఉన్న దేశం మనది. అందుకని దానికి మంచి ఉద్యమం లాంటి పని ఏంటంటే సత్సంగం. అప్పుడప్పుడు కొందరు కలిసి ఆలోచనలు చెప్పుకొని ఆ ఆలోచనలను సాధనగా మార్చుకొని అది జీవితానికి అన్వయించుకొని అత్యుత్తమంగా బతకగలిగితే బాబా సంతోషపడతాడు, మహాత్ములు సంతోషిస్తాడు. నిజానికి భగవంతుడికి రంగు రుచి రూపం లేకపోయినా మహాత్ముల ద్వారానే ఆయన ప్రపంచానికి తెలిసారు. కాబట్టి బాబాను తలుచుకుంటే భగవంతుని తలుచుకున్నట్టు అవుతుంది. అందుకని ఇగో వెనక ఉన్న వీరున్నారే అట్లా మానవుల్ని ప్రేమించిన వాళ్ళు, ఇష్టపడ్డవాళ్ళు. ఇంకొకటి ఏమిటంటే దైవం గురించి, ధర్మం గురించి, ప్రాచీన ఆధ్యాత్మికత గురించి ఏమీ మాట్లాడకూడదు, ప్రశ్నించకూడదు అనుకుంటాం. తప్పు. ప్రశ్నించమని చెప్పారు. భగవద్గీత కూడా అదే చెప్పింది. కాబట్టి మీరేం చేస్తారంటే అప్పుడప్పుడు కూర్చొని సంతోషంగా తృప్తిగా చర్చించుకోండి. ఆ చర్చ రచ్చ కావక్కర్లే, ఆ చర్చ గెలుపు ఓటములు కావక్కర్లే. ఆ చర్చలో నిజాన్ని తెలుసుకునేటువంటి భావన ఉంటే చాలు, ఉదారంగా ఉంటే చాలు. మనకి చాలా విషయాలు తెలియవు, చాలా విషయాలు తెలియవు అని ఒప్పుకుంటే చాలు. నాకు ఎన్నో తెలియవు, నాకు తెలిసింది చాలా స్వల్పం అని నేను నమస్కారపూర్వకంగా ఒప్పుకోవటానికి మనకి ఎట్టి అభ్యంతరము లేదు. ఇప్పుడు మీరున్నారు, మనకు అందుకని అప్పుడప్పుడు సత్సంగం అంటే ఉపన్యాస కార్యక్రమం అయ్యే కంటే ప్రశ్న సమాధానంగా, అంటే ఎవరైనా చెప్పచ్చు. ఒక ప్రశ్న వస్తే నేనే చెప్పాలని కూడా లేదు. మంచి సమాధానం అందరం కలిసి చెప్పుకుని కొంతసేపు భగవన్నామం చేసుకొని, ఎవరైతే కొంతసేపు ధ్యానమో భగవన్నామమో చేసుకుని అందరం ప్రశాంతంగా ప్రసాదం తీసుకుని ఎవరిళ్ళకు వాళ్ళకు వెళ్ళడం మంచి పని. కాబట్టి ఇప్పుడు నేను ఒక మంచి విషయం చెప్తాను అని మీరు ఎవరన్నా చెప్పండి. ఒకరొక ప్రశ్న వేస్తే మిగతా వాళ్ళు సమాధానం చెప్పడానికి ప్రయత్నించండి. అప్పుడు అది సత్సంగం మరింతగా రాణిస్తుంది, సఫలమవుతుంది, సంతోషదాయకంగా ఉంటుంది.